Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమేంద్ర రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను మటన్ బిర్యానీ చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నాను అన్నది మీరు చూసేయండి. ఇప్పుడైతే నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. అది శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్ది చిటికెడంతా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నేను 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నారు. ఈ ఉల్లిపాయలన్నీ కూడా నేను ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పసుపు అల్లం వేసి మనం మటను కలిపేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాము. నేనైతే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే మటను ఇలా ఉడికింది, మెత్తగా ఉడికింది. ఇప్పుడైతే ఈ మటన్ మనం వాటర్ పక్కన తీసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. నేనైతే మటన్ బిర్యానీ తయారు చేస్తున్నాను. ఆనియన్స్ కూడా బాగా వేగుతున్నాయి. వేగేలోపు మనం మటన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం. 1 కేజీ మటన్ తీసుకున్నాను. ఇప్పుడైతే 1 కేజీ మటన్ కుక్కర్లో వేసి నేను బాగా ఉడకబెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసి చేసుకుంటారండి. ఏమేమి వేయాలో చూసేద్దాం రండి. 1 స్పూన్ అయితే నేను స్పూన్ కారం వేసుకుంటున్నాను. సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను చిన్న స్పూన్తో. 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1 స్పూను నేను గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. 1 స్పూను నేను ఒక 10 లవంగాలు తీసుకుంటున్నాను. అలాగే చెక్క ఒక 2 తీసుకున్నాను నేను. అలాగే 1/2 స్పూన్ తీసుకున్నాను సాజీరా, పువ్వు 1, జాజికాయ ఒక చిన్న ముక్క, పెరుగు వేసుకున్నారు. ఒక 2 స్పూన్లు పెరుగు వేస్తున్నాను నేను. ఆనియన్స్ అయితే వేగిపోయాయండి, చూసారు కదా. మరి ఎక్కువ ఉంటే మాడిపోతాయి, టేస్ట్ బాగోదు. ఇదైతే నేను తీసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మొత్తం కలిపేసుకుంటారు, బాగా కలిపేటట్టు కలుపుకుంటారు. మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆయిల్ కూడా మనం కొద్దిగా వేసుకుంటారు. నేను ఒక గరిటె వేసుకుంటున్నాను. చాలా వేడిగా ఉంది. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు నేను రైస్కి వాటర్ పెట్టుకున్నానండి, మరుగుతుంది కదా. ఇప్పుడైతే మనం మసాలా దినుసులన్నీ వేసుకుంటారు. ఇప్పుడు జాజికాయ కొద్దిగా నేను పౌడర్ వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క ఒక 2 వేసుకుంటున్నాను నేను. కొంచెం మరాఠీ మొగ్గలు ఒక 3 వేసుకున్నాను. సాజీరా కొద్దిగా వేసుకుంటాను. లవంగాలు ఒక 10 వేసుకుంటాను. అనాస పువ్వు, ఉప్పు కూడా నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అండి. ఇదైతే ఈ వాటర్కి ఎలా ఉండాలంటే మనకి నోట్లో వేసుకుంటే ఉప్పు కసంగా ఉండాలి. వాటర్ ఉప్పు కూడా వేసేసుకున్నాను నేను. ఇవన్నీ బాగా మరిగిన తర్వాత ఇది రసం అంతా దిగుతుంది వాటర్లోకి, అప్పుడు బాగుంటుంది. నేను రైస్ అప్పుడు వేసుకుంటాను, చూపిస్తానండి అప్పుడు మీకు. కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నారు. ఆనియన్స్ వేయించుకున్నాం కదా,
ఆయిల్ అండి ఇది కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను. చూసారు కదా ఎసరు మరుగుతుంది. మన బాస్మతి రైస్ ముందుగా నేను కడిగి నానబెట్టుకున్నాను. నేనైతే 1/2 కేజీ తీసుకున్నానండి. రైస్ కూడా 1/2 కేజీ తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది ఇందులో వేసేసుకున్నాను. ఇలా స్లోగా వేసుకోండి. ఒక్కసారి వేసేస్తే మన ముఖం మీదకి ఆ వాటర్ తూలి హాట్ వాటర్ ముఖం కాలే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడైతే రైస్ అయిపోయిందండి. చూసారు కదా, ఇదైతే పూర్తిగా ఉడకనవసరం లేదు. ఇది 75% ఉడికితే చాలు. ఇలాగా మనం పట్టుకుంటే ఇలా 2 ముక్కలు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం జల్లెలు గిన్నెలోకి. పొడి పొడిగా ఎలా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి, ఒక 4 ఇప్పుడైతే ఇది వేసేసుకుంటాను. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ నేను కొంచెం వేసుకుంటున్నాను. పుదీనా కూడా వేసుకుంటున్నాను. వేసేసుకుంటున్నాను నేను. మొత్తం ఒకేసారి వేసుకుంటున్నాను నేను. రైస్ వేసుకున్నాను. ఇలాగా వేసాక దీనిపైన కొద్దిగా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకుంటారండి. ఇప్పుడు మొత్తం ఆనియన్స్ అన్నీ వేసేసుకుంటున్నాను పైన ఇలాగా. నేను బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ ఉంది కదా, అది కొద్దిగా వేసుకుంటున్నాను నేను. గరం మసాలా పౌడర్ ఉంది కదా, ఇది పైన కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా నేను 5 నిమిషాలు మీడియంలో పెట్టి ఇలాగా దమ్ చేసుకుంటాను. తర్వాత ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మనం ఉడికించుకుంటారు, దమ్ చేసుకుంటాను. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను కదా. చూసారు కదండి మటన్ బిర్యానీ. చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిందో, దమ్ అయింది. మటన్ బిర్యానీ ఇలా పొలుగులుగా వస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.